డ్రైవర్ అన్నలు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. కువైట్ ప్రభుత్వం కొత్తగా ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. చాలా కఠినమైన రూల్ అది. ఆ రూల్ అయితే 3 భాగాలుగా విభజించింది. 1, 2, 3 అని క్లియర్గా చెప్తాను, వినండి. ఫస్ట్ది, ఎవరైతే కువైట్లో మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ పోలీసులు పట్టుబడతారో అలాంటి వారికి సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే 1000 దినాల నుంచి 2000 దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. ఇక రెండవది, ఎవరైనా మద్యం సేవించి కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ తీసుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా ప్రైవేట్ ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తి కానీ ఏదైనా కార్ని కుదరడం కానీ ఏది చేసినా కూడా అలాంటి వారికి 2000 దినాల నుంచి 3000 దినాల వరకు జరిమానా, 1.5 సంవత్సరం నుంచి 2.5 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక మూడవది, ఎవరైనా మద్యం సేవించి లేకంటే మత్తు పదార్థాలు తీసుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరినైనా గుద్దినా లేదంటే వాళ్ళ ప్రాణానికి ఎటువంటి హాని కలిగించినా అలాంటి వారికి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం అని కువైట్ ప్రభుత్వం క్లియర్గా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. వీటిని 3 విభాగాలుగా విధించి క్లియర్గా ఒక ప్రకటన ఇచ్చింది. ముఖ్యంగా కువైట్లో ఉన్న డ్రైవర్లకు తమ్ముళ్ళు చెప్పేదంటే, మీరు మద్యం సేవించి ఏదైనా ప్రమాదంలో ఇరుక్కొని ఫైన్లు కట్టి మీరు ఇక్కడ ఇబ్బంది పడి ఇంటి దగ్గర మీ వాళ్ళను బాధ పెట్టి ఇలాంటి చేయొద్దని దయచేసి జాగ్రత్తగా ఉండాలని మనవి.